ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆత్మావలోకన కార్యక్రమంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకోవడం మన ఆనవాయితీ. దానిలో భాగంగా మనం ఈరోజు ఏదైనా మితిమీరుట అనేది మనిషికి అనర్థహేతువు. ఎందుకంటున్నాను ఇలా అంటే, మనం సొసైటీలో చాలా చూస్తున్నాం. ఈ మధ్య ప్రతి ఒక్కరం ఎవరైనా ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటాం. కానీ ఆ బాధను తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఎత్తుక్కోవాలి మనమే. దాంట్లో ఈ మితిమీరడం అనేది ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏమని, ఆహారము మితిమీరి తిన్నా అది విషంగా మారుతుంది అనేవారు. ఏంటంటే అది పాయిజనస్గా అవుతుంది అంటారు. అంటే ఏదైనా ఎక్కువైనప్పుడు అది మనకు అనర్థం చేకూరుస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు స్వీట్ నచ్చింది, స్వీట్లు అదే పనిగా తిన్నామనుకోండి ఒంటికి అనారోగ్యం. అదే ఎక్కువ ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు ఇళ్ళల్లో, మనం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనము కోప్పడుతుంటాం ఎక్కువగా. ఎందుకు? ప్రేమ వాళ్ళ మీద. ఎక్కడ తప్పుదారిలో పడతారో, చదువుకోకుండా ఇబ్బంది పడతారేమో, లేదు ఏమన్నా దెబ్బలు తగిలించుకుంటారేమో, అంటే ఎక్కువ అవధి దాటిన అభిమానం వాళ్ళని కోప్పడేట్టు చేస్తుంది. అది కోపం నిజమైంది కాదు, బాధ వల్ల వచ్చిన కోపం. అది పిల్లలకు తెలియదు. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడు మా అమ్మ తిడుతుంది, మా నాన్న కోప్పడతారు, నన్ను ఇలా చేస్తారు, ప్రతిదాన్ని ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు అంటారు. చదువుకో 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 అంటారు. అది తప్పు కాదు. ఎక్కడొస్తోంది అంటే, మనకు అవధి దాటినటువంటి అభిమానము, ప్రేమ, వాళ్ళను సరిగ్గా చూడకపోతే ఎక్కడ ఇబ్బంది పడతారో అనే బాధ వల్ల మనం అలా ప్రవర్తిస్తుంటాం. అది కూడా చూడండి, ఆ అవధి దాటిన ప్రేమ భయంగా మారి, ఆ భయం కాస్త కోపంగా మారి వాళ్ళ మీద చూపిస్తుంటాం. అది వాళ్ళకు అర్థం కాదు. అక్కడ కూడా తప్పుదోవలో వెళ్ళిపోతుంది. అదే పిల్లలు పెరిగాక, కొంత వయసుకు వచ్చి కొంచెం ఊహ తెలిసి పెద్దవాళ్ళు అయ్యాక, అప్పుడు కూడా మనకు ఇంకా భయం. అప్పుడు అలా భయం అయితే ఎక్కడ దెబ్బ తగులుచుకుంటారో, ఎక్కడ ఇబ్బంది పడతారో. ఇక్కడ వాళ్లకు ఇండివిజువాలిటీ ఏర్పడి, మాకు తెలుసు, మాకు తెలిసిన విషయాన్ని పదే పదే మీరు ఎందుకు చెప్తారు? అక్కడ కూడా తల్లిదండ్రులకు భయమే. ఎందుకు? ప్రేమ వల్ల భయం. ఎక్కడ పొరపాటున వాళ్ళు ఇబ్బంది పడితే రేపు వాళ్ళ బాధను మనం చూడలేమే, అది ఎలా అనే భయం వల్ల మనం వాళ్ళను గట్టిగా మందలిస్తుంటాం. ఆ మందలింపు వాళ్ళు అంగీకరించలేరు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? మితిమీరిన అభిమానం వల్ల, ప్రేమ వల్ల. అది వద్దా అంటే ఉంటుంది, సహజ లక్షణం. కానీ మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలగాలి. అప్పుడు మాత్రమే దాన్ని భగవంతుడికో లేదు మన మనస్సు నిగ్రహానికో తెచ్చుకున్నప్పుడు అది కొంత మన కంట్రోల్లో ఉండగలుగుతుంది. అప్పుడు అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చెప్తూ ఉండాలి, చెప్పకుండా ఉండకూడదు. తప్పకుండా చెప్తూ ఉండాలి. కానీ దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. వాళ్ళకి అర్థం చేసుకోలేరు వాళ్ళు ఆ వయసులో. ఏంటంటే మనకున్న అభిమానము. అందుకే ఇప్పుడు చాలామంది దగ్గర వింటున్నా, నేను అమ్మయ్యాక అప్పుడు అమ్మ ఎంత కష్టపడింది అని గుర్తు చేసుకుంటున్నాను. నేను నాన్న అయ్యాక నాన్న ఎంత ఇదయ్యాడు అనేది ఇప్పుడు తెలుసుకో అని చాలామంది నోట్లలో వింటున్నాం ఇప్పుడు. అంటే అప్పుడు తెలియదు. మళ్ళీ వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చాక మిగతా అప్పుడు జరిగే విషయాలను గుర్తుపట్టి అప్పుడు తెలుసుకుంటున్నారు. అందుకని ఆలోపు మన మధ్య అండర్స్టాండింగ్లు పోకూడదు అంటే ప్రేమను కూడా అదుపులో పెట్టుకోవాలి. చదువు మితిమీరితే, ఏది మితిమీరినా అది అనర్థహేతువే అవుతుంది. అంటే ఇప్పుడు సెల్ ఉంది, సెల్లులు ఎక్కువ ఉపయోగించడం తప్పు కాదు. టెక్నాలజీ మనకు అన్నీ అందుబాటులోకి వచ్చాయి, వాడుకోవచ్చు ఏదైనా కూడా.
దాన్ని మితిమీరకుండా వాడితే దాని ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. మనకు ఇబ్బంది లేకుండా నడుపుకోగలుగుతాం. కానీ అది కాకుండా ఏది మితిమీరినా, అది తినడం ఆహార విషయంలో అయినా అంతే, లేదు ఎక్సర్సైజ్ విపరీతంగా చేస్తుంటారు, లేదు కొంతమంది పూర్తిగా ఒక్క పొద్దులని తిండిని మార్చుకుంటుంటారు, అది మితిమీరినా తప్పే. కొంతమంది చిన్న విషయము, ఒక్కరో తలనొప్పి వచ్చింది 2 మాత్రలు మింగేస్తారు, లేదు ఇక్కడ ఏదన్నా ఇట్లా అనిపించింది ఒక 5 మాత్రలు మింగేస్తారు. అంటే దేనికి ఎంత మితిమీరకుండా వాడుకుంటే దాని ప్రయోజనం ఉంటుంది. అదే ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. ఏంటంటే అలవాటు పడిపోతే ఏమవుతుంది, ఆ మందుకు అది లొంగదు. అందుకని జాగ్రత్తగా మితిమీరకుండా ఏ పని చేసినా కూడా మనము చాలా కేర్ఫుల్గా ఉండగలుగుతాం. అంటే పీస్ఫుల్గా కూడా ఉండగలుగుతాం. ఎందుకంటే అపార్థానికి మన అభిమానాలు మన వాళ్ళ మీద ఎక్కువ అభిమానం చూపిస్తుంటాం. నీ మనసులో ఉంచుకోవాలి, కాదనట్లే. ఈరోజు కాలక్రమంలో మనం కూడా చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఈ ఆత్మావలోకనంలో ఈ టాపిక్ని తీసుకున్నది. ఎందుకంటే చాలామంది కూడా మనకు తెలియకుండానే వాటికి ఎడిక్ట్ అవుతుంటాం. అంటే అదేం చెడ్డది అని కాదు, కానీ ఏది ఎక్కువ ఉన్నా, ప్రేమ ఎక్కువ ఉండి ఎవరితో అమ్మ మనవాళ్ళు కదా ఇంతకంటే ఏం లేదు కదా అనుకునేటోడికి ఓ చిన్న దెబ్బ ఏదో ఒకటి తగులుతుంది మనసుకు. వెంటనే అరే నేను అలా అనుకోలేదు, ఇలా అనుకున్నాను, వీళ్ళు ఇలా ఆలోచించుకుంటున్నారా, అలాంటి భావనలు వస్తున్నాయి ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా మితంగా వాడుకునే రోజులు వచ్చాయి. కాబట్టి మనము దేన్ని కూడా మితిమీరకుండా, ఒక నెల్లూరులో ఉన్నప్పుడు రామ్మూర్తి నగర్ అనేది ఉండేదన్నమాట. అక్కడ నేను మా పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళు చాలామంది. అక్కడ పోయినప్పుడు ఒక అతను రోడ్లో పోతుండేవాడు. నాకు అర్థం కాదు, ఏందబ్బా ఇట్లా, అప్పుడు చిన్నదాన్ని, ఏంది ఇట్లా వెళ్తూ అరుచుకుంటూ మాట్లాడుకుంటూ 2πr ఏందేందో అనుకుంటూ ఇట్లా లెక్కలు వేసుకుంటూ పరిగెత్తుతుండేవాడు. ఏంటబ్బా అనుకునేదాన్ని. అప్పుడు తెలీదు, ఇప్పుడు ఆలోచిస్తుంటే అన్నీ అనిపిస్తుంటాయి. అందుకని అవగాహన వచ్చే వరకు, మెచ్యూరిటీ లెవెల్ పెరిగే వరకు ఏ విషయం మనం గ్రహించలేకపోతుంటాం. ఒక్కొక్కసారి అన్ని అనుభవాలే మనకు గుణపాఠాలుగా నేర్పిస్తుంటాయి అన్నమాట. అలాంటిది ఆయన అట్లా వెళ్తుంటే ఏంటి అర్థం కాలేని పిన్నిని అడిగా, ఏంటి పిన్ని అలా ఏదో చదువుతున్నట్టు పరిగెత్తున్నాడు అని అడిగితే ఆమె చెప్పింది ఏమంటే, ఆయన యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అట. అది ఎక్కువ అతనికి అదే ధ్యాస ఉండేదట, ఇంకా వేరే ఆలోచించేవాడు కాదు. విపరీతమైన చదువులో దాని మీదే ధ్యాస ఉండి అతను అదే ఒక రకమైన మెంటల్లీ డిసార్డర్ కింద వచ్చి అవి చదువుకుంటూ దాంట్లో ఉండేవన్నీ పరిగెత్తుతుంటాడు రోడ్లో. పెద్దవాడు, మంచి పోస్ట్లో ఉన్నవాడు, కానీ అది అబ్నార్మాలిటీగా మారిపోయిందనమాట. అంటే దేన్ని కూడా మితిమీరి కొంతమంది సూసైడ్స్ జరుగుతుంటాయి. వాళ్ళను పూర్తిగా ఇదైపోతారు, అయిపోయి పూర్తిగా అయిపోయినట్టు. కానీ ఏది జరిగినా అది మనకు ఒక గుణపాఠంగా ఉండి మనం సెటరైట్తో అట్లానే మంచి పద్ధతిలో నడుస్తుంటే, ఇప్పుడు ఎంతోమంది మన తల్లిదండ్రులు కూడా మనం ఇష్టపడి ఉంటాం, వాళ్ళు ఒక్కొక్కరు లేకపోయి ఉండొచ్చు, అభిమానించిన వాళ్ళు కూడా, కానీ వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళని మనం కంటిన్యూ చేస్తూ వాళ్ళను గమనంలో పెట్టుకొని ఇంకోరికి వాళ్ళ మాటను ఇంకోరు గుర్తుగా చెప్తూ మనం అలా నిలుపుకోగలిగితే ఆ అభిమానానికి వాల్యూ దక్కుతుంది. మనం వాళ్ళని గౌరవించినందుకు దానికి సార్థకత ఉంటుంది. అది లేకుండా వాళ్ళు ఇట్లా అయ్యారు కాబట్టి మనం ఇట్లా అయిపోయాం అంటే మనం చేసేది ఏంటి? మనం చేసే పనులు కూడా చెయ్యము. వాళ్ళు చేసిన మంచిని క్యారీ ఫార్వర్డ్ చేయలేము. మనం వాళ్ళని గుర్తుగా వాళ్ళ అడుగుజాడల్లో నడవను లేము. అందుకని మనం ఎప్పుడూ కూడా ఆత్మావలోకనంలో మితిమీరకుండా ఉండాలి అనేది గుర్తు చేసుకుంటూ, ఈ రోజులను బట్టి ఇంకొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పటి రోజుల్లో పిల్లల్ని కోప్పడితే ఎవ్వరు పట్టించుకునేవారు, అమ్మ నాన్న కోప్పడ్డారు, లేదు టీచర్ అనుకునేవారు. ఇప్పుడు అది ఇన్ఫీరియారిటీగా అంటే బాధగా తీసుకుంటున్నారు. అందుకని ఎక్కువ మనం అభిమానం మరీ ఓవర్గా అనుకొని అవధి లేని అభిమానం కింద తీసుకొని వాళ్ళని గట్టిగా ఇది చేయడము అట్లా చేస్తే వాళ్ళు నిదానంగా చెప్పడానికి
ఆ ప్రేమను కూడా కంట్రోల్లో పెట్టుకొని ఏమీ కాదు, ఎందుకు నేను భయపడుతున్నాను. బయటికి పోయిన వాడి ఇంటికి వచ్చే లోపల భయం ఉండేది చాలా రోజులు. నేను కూడా కొన్ని రోజులు భయపడుతూ వచ్చేదాన్ని. అరే బయటికి పోయిన వాళ్ళు ఇంటికి ట్రాఫిక్ ఎలా ఉంది, వీళ్ళు ఎట్టంటే నడుపుతారేమో, వాళ్ళు ఎట్లా అనుకొని మితిమీరిన బాధ అనమాట. అయ్యో వాళ్ళు జాగ్రత్తగా వస్తారో లేదో అనే భయాలు ఉండేవి. కానీ క్రమేణా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని నమ్మకం, అరే ఇది కాదు, ఇలా చెప్తున్నాం, వాళ్ళు కూడా ఆలోచించుకోగలరు అనే ధైర్యాన్ని మనకు మనం తెచ్చుకొని మన ప్రేమను కూడా పిచ్చిగా అయ్యేట్టు చేసుకోకుండా దాన్ని గమనించుకునే రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారంగా మనం కూడా కొంత పీస్ను మనం కూడా పొందేట్టు చేసుకుంటూ వాళ్లకు నొప్పి తగలకుండా మనం నొప్పి పడకుండా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.